ఆ రోజు మీరు విజయనగరం ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. ఈ విజయనగరంలో మేము మీతో మాట్లాడాము. డిఎస్సి అంశాలు ఇలా ఉన్నాయి సార్, డిఎస్సి పరిస్థితి ఇలా ఉంది, మీరే న్యాయం చేయాలంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, దానిపైన అన్నిటి కూడా నా అవగాహన ఉంది. అవగాహన ఉన్నవారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేవారు మీరు ఈ రోజు ఇలాంటి పనులు చేయడం అనేది శోచనీయం కాదు. ఈ రోజు ఖచ్చితంగా 90 days అనేది సమయం అనేది ప్రస్తుత ప్రిపరేషన్ టైంలో కావాలి. అందరికి కూడా ఒకే సమయం అనేది ఉండదు. వేరు వేరు వృత్తుల్లో వాళ్ళ యొక్క చేసుకొని ఈ రోజు నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే దీనికి ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు అందరికి కూడా అవకాశం కల్పించాలి. అదే విధంగా ఇటీవల తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ పెట్టి ఎటువంటి కోర్టు కేసులు లేకుండా కూడా వాళ్ళు దిగ్విజయంగా ఈ డిఎస్సీ అనేది పూర్తి చేశారు. అదే విధానం మాకు తెమ్మంటున్నాం, కొత్త విధానం లేవద్దు, అదే విధానం తెచ్చి ఈ రోజు కష్టపడే వాడికి మాత్రమే జాబ్ రావాలి. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా డిఎస్సీ నమ్ముకున్న వాడికి అంతిమంగా విజయం చేకూర్చాలి. కాబట్టి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ పెట్టి నామినేషన్ రద్దు చేసి ఒకే పేపర్ పెట్టి అందరికీ సమన్వయం చేయాలి. అదేవిధంగా అందరికి కూడా అవకాశం కల్పించాలి. ఈ రోజు అప్లికేషన్ చూస్తే కిందసారి జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ వేసిన దానికంటే ఈసారి అప్లికేషన్లు 3,05,000 అప్లికేషన్లు వచ్చాయని ఈ రోజు పేపర్లో పడ్డాయి. సుమారు 7 లక్షల పైన ఉన్న డిఎస్సీ అభ్యర్థులు 3 లక్షల మంది మాత్రమే అప్లై చేయడం ఎటువంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. సుమారు ఈ వయో పరిమితి అనేది పెంచకపోవడం వల్ల సుమారు 80,000 మంది ఈ డిఎస్సీ ఎగ్జామ్ కి అనేది దూరం అవుతున్నారు. అదేవిధంగా టెట్ క్వాలిఫై అవనాలు మరియు ఓసీ పాస్ పర్సెంటేజ్ వల్ల సుమారు 1,50,000 నుంచి 2 లక్షల మంది ఈ డిఎస్సీ ఎగ్జామ్ దూరం అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. అందరితో అవకాశం కల్పించి వాళ్ళలో కూడా మేము సత్తా చాటాలనేదే మా అభిప్రాయం. అదేవిధంగా ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేకూర్చాలని విజయనగరం వేదికగా మరోసారి ప్రజాప్రభుత్వం అంటున్న మా నారా లోకేష్ గారికి మరోసారి మేము కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ అసలు నేను బిఎస్సీ ఇంకేం లేదనుకున్నాను.